ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఇంటర్న్షిప్ చేస్తూనే డే 1 ఫస్ట్ డేనే మీ చేతిలో జాబ్ ఆఫర్ కూడా రెడీగా ఉంటుంది. కోడింగ్ ట్యూటర్ అనగానే ఎవరికైనా సరే ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే వాట్ వుడ్ యు? ఒక స్టేబుల్ కెరియర్. So it's a simple bridge that fulfills your goal from becoming a graduate to a software employee. మీరన్నట్టుగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ అంటే ఇప్పుడు 4 years వాళ్ళు బీటెక్ చేసి వచ్చి ఉంటారు. అక్కడ చేయండి, అక్కడ వాళ్ళకి దొరకంది 9 months లో వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అనేది చాలా మందికి. సో 16 years of education లో మనకు వస్తుంది ఏంటి అంటే ఇంగ్లీష్ అంటే ఏంటి, హౌ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, టెక్నాలజీ అంటే ఏంటి, జావా అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి తెలుసు, బట్ దాంట్లో ఎలా పనిచేయాలో తెలియదు. సో ఆ ఏంటి నుంచి ఎలా వరకు తీసుకొచ్చేది మేము. మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏ కోర్స్ చేయాలి ఆర్ ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అనేది ఎంటైర్ డెసిషన్ మీద ఉంటుందా, లేదంటే వాళ్ళ స్కిల్స్ ని బట్టి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారు? ఇక్కడ we have a counseling team. So let's say we will ask them what is your interest and then we leave the ball to them. Okay. Then it's their choice, whatever they want to do. Take any companies like Infosys, HCL, IBM, Wipro. ఈ companies లో you have thousands of positions open. వీళ్ళకు skillful candidates దొరుకుతున్నారు. యు ఆర్ అ బీటెక్ ఫ్రెషర్, మీరు ఒక డిగ్రీ ఫ్రెషర్ కావచ్చు, నాన్ ఐటీలో చేస్తున్న వాళ్ళు కావచ్చు, కోడింగ్ ట్యూటర్కి రండి. వెల్కమ్ టు iDream. నా పేరు లుంబిని. పైథాన్, జావా, C++, ఇలా కంప్యూటర్ లాంగ్వేజెస్ చాలా ఉంటాయి. అలాగే మార్కెట్లో జాబ్ తెచ్చుకోవాలి అని అనుకుంటే, స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఉంటాయి. బట్ దిస్ సంథింగ్ యూజువల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా, యూనిక్గా ఉంది. అదే కోడింగ్ ట్యూటర్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంటర్న్షిప్ చేస్తూనే డే 1 ఫస్ట్ డేనే మీ చేతిలో జాబ్ ఆఫర్ కూడా రెడీగా ఉంటుంది. అంటే డే 1 మీరు ఎంప్లాయ్ అవ్వచ్చు అనమాట. ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోవచ్చు. అదెలా పాసిబుల్ అవుతుంది? అండ్ కోడింగ్ ట్యూటర్లో ఏమేమి వీళ్ళు నేర్పిస్తారు, ఎలా ఉంటుంది ఎంటైర్ ప్రాసెస్, అండ్ 9 months ఇంటర్న్షిప్ అంటున్నారు, దాంతోపాటు జాబ్ కూడా అంటున్నారు. కాబట్టి వీ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. సో కోడింగ్ ట్యూటర్ నుండి ఈరోజు మనతో పాటున్నారు టెక్నికల్ హెడ్ కిరణ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్ అండ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ కోడింగ్ ట్యూటర్. హలో అండి. హాయ్ అండి, హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గ్రేట్. సో కోడింగ్ ట్యూటర్ యువర్ ఫస్ట్ జాబ్ హియర్ అని చెప్పేసి విన్నాము. Yes. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కోడింగ్ ట్యూటర్ అంటే మార్కెట్లో ఒక ఐడియా ఉంది, అందరికీ తెలిసి వచ్చింది. లైక్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, కెరియర్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంది. బట్ కోడింగ్ ట్యూటర్ అనగానే ఎవరికైనా సరే ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే వాట్ వుడ్ యూ? ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే ఒకటే చెప్తాను, ఒక స్టేబుల్ కెరియర్. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ స్టేబుల్ కెరియర్ ఇన్ ఐటీ, ఎలా వెళ్ళాలి అంటే కోడింగ్ ట్యూటరే మార్గం. ఓకే. సో ఇట్స్ అ సింపుల్ బ్రిడ్జ్ దట్ ఫుల్ఫిల్స్ యువర్ గోల్ ఫ్రమ్ బికమింగ్ అ గ్రాడ్యుయేట్ ఆర్ ఫ్రమ్ అ గ్రాడ్యుయేట్ టు అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే. సో ఈ మధ్యలో బ్రిడ్జ్ని ఫుల్ఫిల్ చేయడానికే వచ్చింది కోడింగ్ ట్యూటర్. రైట్. సో మెయిన్ మోటో అంటే ఏం చెప్తారు? మెయిన్ మోటో ఇస్ వెరీ సింపుల్ అండి. సో ఇవాళ ఇండస్ట్రీలో చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు, అంటే వీఆర్ ప్రొడ్యూసింగ్ అ లాట్ ఆఫ్ ఇంజనీర్స్ హు ఆర్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్. బట్ ఈ ఇంజనీర్స్ ఒక సక్సెస్ఫుల్ ఎంప్లాయీస్ కావడానికి దర్ ఇస్ అ హ్యూజ్ స్కిల్ గ్యాప్. ఈ స్కిల్ గ్యాప్ని ఫిల్ చేయడం ఎలా, అండ్ ఆ స్కిల్ గ్యాప్ని ఫిల్ చేయడం కాకుండా వాళ్ళకు స్కిల్స్తో పాటు ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. దిస్ ఇస్ ద ప్రైమరీ మోటో. సో స్కిల్స్ ఆర్ ప్రొవైడెడ్ బై ఎవ్రీబడి. మీరు అమీర్పేటలో కుక్కట్పల్లి చూసుకుంటే ఎక్కడైనా స్కిల్స్ దొరుకుతున్నాయి. బట్ ప్రైమరీగా కావాల్సింది ఏంటి అంటే రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డ్రైవింగ్. So that is our actual motto, to train people and also make them work on real projects, give them hands-on experience. So yeah. స్కిల్స్ కోసం అయితే అమీర్పేటలోనో, మాదాపూర్లోనో వేరియస్ సెంటర్స్కి వెళ్తారు. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళని అవసరం కూడా లేదు, యూట్యూబ్లోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. మీకు ఒకవేళ నేర్చుకునే కృషి ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. బట్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామే మేము క్రియేట్ చేసిన కోడింగ్ ట్యూటర్. ఓకే. సో ఇక్కడ స్కిల్స్ తో పాటు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని మీరు అంటున్నారు. Yes. అంటే ఫస్ట్ డేనే ఇంటర్న్షిప్ తో పాటు ఇది ఫుల్ టైం జాబ్ లాగా? ఇట్ ఈస్ అ ఫుల్ టైం జాబ్. ఓకే. యూ క్యాన్ కన్సిడర్ దిస్ యాజ్ అ ఫుల్ టైం జాబ్. ఓకే. సో డే 1 వాళ్ళ చేతిలో జాబ్ ఆఫర్ కూడా రెడీగా ఉంటుంది. వాళ్ళు జాబ్ చేస్తున్నట్టుగానే ఈ మొత్తము కోర్స్ కూడా కంప్లీట్ చేస్తారు. ఓకే. సో మీరు అన్నట్టుగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ అంటే ఇప్పుడు 4 years వాళ్ళు బీటెక్ చేసి వచ్చి ఉంటారు. అక్కడ చేయండి, అక్కడ వాళ్ళకి దొరకంది 9 months లో వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అనేది చాలా మందికి డౌట్. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ బీటెక్ ఈస్ వాట్ వీ కన్సిడర్ యాజ్ అ
బేసిక్ ఆఫ్ ఫౌండేషన్స్. ఓకే. సో 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకు వస్తుంది ఏంటి అంటే ఒక ప్రాపర్ ఇంగ్లీష్ వస్తుందేమో అండ్ అది అండర్స్టాండింగ్ కూడా కష్టమే ఇప్పుడు. ఇప్పుడు కష్టము, దట్ ఈస్ డెఫినెట్ బికాస్ మేము చూస్తున్నాం రియల్ టైమ్గా. బట్ ఈ 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వస్తుంది ఏంటంటే ఫౌండేషన్స్ వస్తుంది. అంటే ఇంగ్లీష్ అంటే ఏంటి, హౌ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, టెక్నాలజీ అంటే ఏంటి, జావా అంటే ఏంటి, ఓకే. సి అంటే ఏంటి, .NET అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి తెలుసు, బట్ దాంట్లో ఎలా పనిచేయాలో తెలీదు. సో ఆ ఏంటి నుంచి ఎలా వరకు తీసుకొచ్చేది మేము రైట్. coding tutor. So they are getting the knowledge. We are not saying our education system is at fault. Education system is there, but the education system is only confined to giving basics. ఓకే. బట్ ఇప్పుడు మనం జాబ్కి వెళ్ళాలంటే కావాల్సింది రియల్ టైమ్ ప్రాక్టికల్ స్కిల్స్. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు హైర్ ఎ డ్రైవర్. సో జస్ట్ నేను ఇప్పుడే డ్రైవింగ్ క్లాసెస్ అయిపోయింది, నా లైసెన్స్ పట్టుకొని వచ్చాను మేడం ఇస్తారా అంటే మీరు ఇవ్వరు. యూ ద ఫస్ట్ థింగ్ దట్ యుల్ ఆస్క్ ఫర్ ఇస్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ యూ హ్యావ్. రైట్. యా, సో దట్ ఈస్ వాట్ వీఆర్ వర్కింగ్ ఆన్. ఓకే. ఓకే. సో బీటెక్ తర్వాత కెరియర్ కొత్తగా ఫ్రెష్గా ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అండ్ ఆల్సో కెరియర్ స్విచ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కోడింగ్ ట్యూటర్ ఇస్ అ రైట్ ప్లాట్ఫామ్ అంటారా? అంటే కెరియర్ బీటెక్ ఫ్రెషర్స్కే కాదండి, ఎనీబడి హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఐటీ ఆర్ ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ అ బెటర్ వే, ఎనీబడి హూ ఫాల్స్ అండర్ ది ఏజ్ ఆఫ్ 30. ఓకే. ఎందుకంటే నా వై వీఆర్ టాకింగ్ ది ఏజ్ నెంబర్ ఆఫ్ 30, విల్ టాక్ అబౌట్ దట్ లేటర్. బట్ ఎనీబడి హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఐటీ, who wants to switch their profile or who wants to start their career from scratch into IT, we are there for them. ఓకే. So yeah, ఓకే. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది? eligibility criteria ante any graduate, either they can be a BTech graduate or a degree graduate, so plus 15 or plus 16 years of basic education which the industry is looking for, adokati. So that is the basic education, basic criteria to ఓకే. enroll into coding tutor. రైట్. రైట్. సో మార్కెట్లో చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ దగ్గర నుండి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ లైక్ ట్రెండింగ్ నౌ. Yeah. సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏ కోర్స్ చేయాలి ఆర్ ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అనేది మీ ఎంటైర్ డెసిషన్ మీద ఉంటుందా, లేదంటే వాళ్ళ స్కిల్స్ని బట్టి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? లేదండి, ఇక్కడే వీ హ్యావ్ అ కౌన్సిలింగ్ టీమ్ దట్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. సో బేసిక్గా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఏం చేయాలి. రైట్. లైక్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ బీటెక్, సో బీటెక్లో మీరు ఏం కోర్స్ తీసుకోవాలన్నా కానీ మీ పేరెంట్స్ మీద ఐఎమ్ షూర్ యూ ఆర్ డిపెండెంట్. మెకానికల్ తీసుకోవాలా, సివిల్కి వెళ్ళాలా, కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలి. సో ఇప్పుడున్న ట్రెండ్కి కంప్యూటర్ సైన్స్ ఇస్ అ ఫ్యాషన్. లైక్ ఎవ్రీబడి థింక్స్ దట్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఐటీకి వెళ్ళొచ్చు అని. ఓకే. బట్ పిల్లలకు తెలీదు. పేరెంట్స్ మా నాయన మా అమ్మ ఎందుకు చెప్తున్నారు కంప్యూటర్ సైన్స్ అని వాళ్ళకి తెలీదు. వాళ్ళకు తెలుసుకునే టైంకి ద గేమ్ చేంజెస్. ఓకే. Somebody wants to become something, but they are ended up getting into mechanical or కంప్యూటర్ సైన్స్. సో ఇక్కడ మేమేం చేస్తామంటే ఫస్ట్ మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరు అంటే ప్యూర్ ఐటీలోకి రావాలనుకున్న వాళ్ళు మా దగ్గరకు వస్తారు. మళ్ళీ ఐటీలో మల్టిపుల్ డొమైన్స్ ఉన్నాయి. ఇఫ్ ఐ హ్యావ్ టు డిఫరెన్షియేట్ కోడింగ్ అండ్ నాన్ కోడింగ్. ఓకే. సో లెట్స్ సే వీ విల్ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. నీకు కోడింగ్కి వెళ్ళాలని ఉందా, నాన్ కోడింగ్కి వెళ్ళాలని ఉందా? నాకు లాజిక్ బాగా అర్థమవుతుంది, నేను ప్రోగ్రామ్ బాగా రాయగలుగుతాను అంటే వి సజెస్ట్ దెమ్ కోడింగ్ ప్లాట్ఫామ్. ఓకే. మళ్ళీ కోడింగ్లో విచ్ స్ట్రీమ్ యూ వాంట్ గెట్ ఇన్ టు, జావాకి వెళ్తారా, సీకి వెళ్తారా, .NETకి వెళ్తారా. ఒకవేళ నాన్ కోడింగ్, సార్ నాకు లాజిక్ ఎక్కువగా అర్థం కాదు, నాకు రీజనింగ్ ఎక్కువగా రాదు, బట్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ మేనేజింగ్ infrastructure, I'm very good at managing things like servers, storage. So then we suggest them towards non-coding platforms like cloud or DevOps. So ఈ కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది, కోడింగ్లో ఎలా ఉంటుంది ఫ్యూచర్, నాన్ కోడింగ్లో ఎలా ఉంటుంది ఫ్యూచర్, ఇట్ సైడ్ వెళ్తే బెనిఫిట్స్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఇట్ సైడ్ అయితే బెనిఫిట్స్, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అండ్ దెన్ వీ లీవ్ ద బాల్ టు దెమ్. దెన్ ఇట్స్ దేర్ చాయిస్, వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. ఓకే. సో కోడింగ్ అండ్ నాన్ కోడింగ్కి వెళ్ళే వాళ్ళు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు పర్సంటేజ్ వైజ్గా డిఫరెన్షియేట్ చేయాలనుకుంటే ఎక్కువ పర్సంటేజ్ కోడింగ్ వైపు వెళ్తున్నారా లేదా నాన్ కోడింగ్? ఇట్స్ ఆల్వేస్ 50. యా, ఇట్స్ ఆల్వేస్ 50-50. ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ ఎ నంబర్, మా దగ్గర జావాలో ఒక 100 మంది ఉంటే క్లౌడ్లో కూడా ఒక 100 మంది ఉన్నారు. సో యా. ఓకే. Yeah. సో ఎవరు బెటర్గా పర్ఫామ్ చేస్తారంటారు? Again, everybody does their job equally. So we need both of them. ఓకే. సపోజ్ ఒక అప్లికేషన్ కావాలి అంటే దాన్ని బిల్డ్ చేసేవాడు కావాలి, రైట్? బిల్డ్ చేసేవాడు కావాలి, ఆ బిల్డ్ చేసిన దాన్ని రన్ చేసేవాడు కూడా కావాలి. సో బిల్డ్ చేసేవాడు డెవలపర్, రన్ చేసేవాడు ఒక క్లౌడ్ ఇంజనీర్, ఒక డెవాప్స్ ఇంజనీర్. సో ఇట్ హ్యాస్ అ 2 hands ఆఫ్ కాంబినేషన్ థింగ్. సో ఓకే. ఓకే. అగైన్ కోడింగ్ ట్యూటర్ అంటే R&D చేస్తారు అండ్ ఇంటర్నల్గా ప్రాజెక్ట్ కూడా డెవలప్ చేస్తారని విన్నాం కదా. సో ప్రెసెంట్ ఏం నడుస్తుంది అండ్ ఏదైనా చేశారా? వెల్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్. సో ఇక్కడ హౌ ఆర్ వీ డిఫరెంట్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఫస్ట్. అంటే బేసిక్గా మనం స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాము. ఐ విల్ సే ఎనీ ఇన్స్టిట్యూట్ ఇన్ ద మార్కెట్ విల్ గివ్ యూ స్కిల్స్ అండ్ దెన్ వాట్ దే డూ ఇస్ దే గివ్ యూ సర్టిఫికేషన్ స్టేటింగ్ దట్ మీరు ఈ స్కిల్స్ నేర్చుకున్నారు అని ఒక సర్టిఫికేట్తో పంపించేస్తారు. ఆ సర్టిఫికేట్తో మనం ఇంటర్వ్యూకి వెళ్తే ఏమవుతుందంటే, ఓకే నాన్న నువ్వు నేర్చుకున్నావు, బట్ దీనిపైన నువ్వేమైనా పని చేసావా
which is absolute zero. So that is where our R&D team comes. So we manage two departments, L&D and R&D, learning and development, research and development. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చేసేది ఏంటంటే వీ బిల్డ్ రియల్ టైమ్ అప్లికేషన్స్. సో కరెంట్లీ వీఆర్ హ్యావింగ్ 11 అప్లికేషన్స్ ఇన్ పైప్ లైన్. ఎవ్రీ అప్లికేషన్ ఈజ్ డిజైన్డ్ ఫర్ డిఫరెంట్ పర్పస్. సిటీఐపి లాంటిది, రెడిమిక్స్ లాంటిది, బిఎంపి, బుక్ మై పురోహిత్, దట్ ఈస్ సంథింగ్ దట్ యూ విల్ హియర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అది చూస్తారు. సో అది దట్ ఈస్ ఇన్ కరెంట్లీ ఇన్ ద పైప్ లైన్. సో ఈ అప్లికేషన్స్ పైన మేము మన పిల్లలకి వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్తో పాటు, మేము నేర్పించిన స్కిల్స్తో పాటు, వీ ప్లేస్ దెమ్ ఇన్ దోస్ ప్రోడక్ట్స్. They'll be designing them, they'll be building these applications using different programming languages. ఇది కోడింగ్ వాళ్ళు చేస్తారు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత అదే అప్లికేషన్ నాన్ కోడింగ్ వాళ్ళకి వస్తుంది. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రన్నింగ్ ది అప్లికేషన్ అండ్ మేనేజింగ్ ఇట్. సో ఎవ్రీబడి గెట్స్ అ రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ నీడెడ్ టు గెట్ ఇన్ టు ద మార్కెట్. రైట్. సో మీరు చెప్పిన దాంట్లో ఆ బుక్ మై పురోహిత్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ కెన్ యూ ఎలాబరేట్ అంటే దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారు? Actually, this idea is from our CEO, Fani sir. So, Book My Purohit is a simple understanding of, let's say, మన ఇంట్లో ఒక పూజ ఉంది, పుట్టినరోజు కావచ్చు, పెళ్లి కావచ్చు, కర్మకాండ కావచ్చు, మనకు ఒక పంతులు కావాలి. ఇప్పుడు పంతులు కూడా స్కేర్సిటీ, అంటే ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ డిమాండ్. సో వీళ్ళను మనకు ఫోన్ చేసి నీకు ఓడన్న పంతులు తెలుసా అని అడిగే బదులు, వాట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ అప్లికేషన్ వేర్ యూ కెన్ జస్ట్ ఓపెన్ ఇట్, పుట్ యువర్ డేట్స్ అండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఒక పంతులు కావాలి, ఏ లాంగ్వేజ్లో కావాలి, తెలుగువాడు కావాలా, మరాఠీవాడు కావాలా, కన్నడవాడు కావాలా, పంతులతో పాటు పూజ సామాగ్రి కూడా ఏమైనా కావాలా. సో ఆల్ ఆఫ్ దిస్ అండర్ వన్ రూఫ్ ఇస్ బుక్ మై పురోహిత్. ప్రోడక్ట్ ప్లస్ సర్వీస్ ఇక్కడ. ఎస్ అబ్సల్యూట్లీ. ఓకే. సో క్యాబ్ బుక్ చేసినట్టుగా, ఆటో బుక్ చేసినట్టుగా, క్యాబ్ బుక్ చేసుకున్నట్టుగా, ఆటో బుక్ చేసుకున్నట్టుగా, గ్రాసరీస్ లాగా, డే టు డే లైఫ్ స్టైల్ ఎసెన్షియల్స్ లాగా మనకు ఇప్పటికిప్పుడు ఒక పంతులు గారు కావాలి అంటే ఒక పంతులు గారిని బుక్ చేసుకోవచ్చు. దాంతోపాటు పూజ సామాగ్రిని కూడా బుక్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అ ప్లాట్ఫామ్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇలాంటి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. అండ్ అగైన్ దిస్ ఇస్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్. ఓకే. సో కోడింగ్ ట్యూటర్లో వచ్చి చూసినప్పుడు ఒక సైడ్ చూస్తుంటే క్లాసెస్ లాగా అవుతున్నాయి, ఒక సైడ్ చూస్తుంటే దే ఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్. సో అంటే ఎలా ఉంటుంది, ఒక స్టూడెంట్ వచ్చి మీ దగ్గర ఐటీ జాబ్ కోసము ఫ్రెష్గా వచ్చారు, ఆర్ వాళ్ళ కెరియర్ స్విచ్ చేసుకోవడానికి వచ్చినప్పటికీ కూడా, సో ఎలా ఉంటుంది వాళ్ళ ఎంటైర్ 9 months ఆఫ్ స్కెడ్యూల్? సో చెప్పాను కదండి, ఫస్ట్ వాళ్ళు ఆన్ బోర్డ్ అయినప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ వీ డూ ఇస్ వీ ప్రొవైడ్ దెమ్ అస్ కౌన్సిలింగ్, మేక్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ టెక్నాలజీస్, వీ లెట్ దెమ్ చూస్ దేర్ ఓన్ టెక్నాలజీ. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకు కొన్ని బేసిక్ అసెస్మెంట్ టెస్ట్ లాగా పెడతాము టు సీ వేర్ దే స్టాండ్. అండ్ వన్స్ దే ఆన్ బోర్డ్, ద ఫస్ట్ థింగ్ ఇస్ అప్ స్కిల్లింగ్. సో let's say you want to become a Java developer, you want to become a cloud engineer, you want to become a DevOps engineer, whatever the market needs for you to become a Java developer. ఒక జావా డెవలపర్ కావాలంటే ఏమేమి రావాలి, ఒక క్లౌడ్ ఇంజనీర్ కావాలంటే ఏమేమి రావాలి, డెవాప్స్ ఇంజనీర్ కావాలంటే ఏమేమి రావాలి, ఇవన్నీ నేర్పిస్తూ సైమల్టేనియస్గా వాటిపైన రియల్ టైమ్ ప్లాట్ఫామ్స్ అండ్ సర్వీసెస్ పైన వర్క్ చేపిస్తామన్నమాట. సో నేర్పించి వదిలేము ఆర్ జస్ట్ వర్క్ చేపించి వదిలేము. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు మా అప్లికేషన్స్ మీరు బ్రౌజర్లో కొడితే యూ కెన్ సీ లాట్ ఆఫ్ అవర్ అప్లికేషన్స్ దట్ ఆర్ కరెంట్లీ మేనేజ్డ్ బై us. సో అది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు ఎవ్రీథింగ్ కూడా. దట్ ఈస్ వాట్. సీ అంటే మళ్ళీ చెప్తున్నాను కదా, నేను సపోజ్ ఐ హావ్ డన్ మై డిగ్రీ ఇన్ 2013. ఐఎమ్ అ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. నేను కూకట్పల్లిలో ఐ జాయిన్ అ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, వెరీ ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్, నేమ్ ఇస్ పేరు వాడాలని లేదు, బట్ అక్కడ నేర్చుకున్నాను, నాకు స్కిల్స్ వచ్చాయి. వెన్ ఐ వాస్ ట్రైంగ్ టు సెండ్ మై ప్రొఫైల్ టు డిఫరెంట్ కంపెనీస్ అండ్ వెన్ మై ఇంటర్వ్యూస్ ఆర్ గెటింగ్ షెడ్యూల్డ్ కదా, ఐ వాస్ గెటింగ్ రిజెక్టెడ్ ఆన్ ఓన్లీ వన్ పాయింట్ స్టేటింగ్ దట్ స్కిల్స్ ఉన్నాయి సరే కానీ ఎక్స్పీరియన్స్ లేదు ఆర్ ఇంటర్న్షిప్ కూడా లేదు. సో ఇప్పుడు ఇంటర్న్షిప్ ఇచ్చేది ఎవరు పడితే వాళ్ళు ఇంటర్న్షిప్ ఇవ్వరు, ప్లస్ ఓన్లీ టాప్ tier 1 కాలేజెస్ వాళ్ళకి మాత్రమే ఇంటర్న్షిప్స్ వస్తాయి. లైక్ లెట్స్ సే యు ఆర్ ఫ్రమ్ IITs ఆర్ IIMs, దీస్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్న్షిప్స్. బట్ వాట్ అబౌట్ tier 2 and tier 3? హ్యూజ్ వాల్యూమ్ ఇస్ ఫ్రమ్ దీస్ 2 tiers కదా, tier 2 కాలేజెస్, tier 3 కాలేజెస్. సో వీళ్ళకి ఎంట్రీ ఎలాగా? ఉద్యోగం కావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది? ఉద్యోగంతోనే వస్తుంది. సో అటు పోలేము ఇటు పోలేము, సో ఎటు పోవాలి? సో వాళ్ళు కోడింగ్ ట్యూటర్ దగ్గరకు రావాలి. ఓకే. సో ఐఎమ్ షూర్ కోడింగ్ ట్యూటర్ సర్టిఫికేషన్ వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడున్న వాళ్ళకి. సర్టిఫికేషన్ అని మేము అనమండి, సర్టిఫికేషన్ ఈజ్ సంథింగ్ వెన్ యూ డూ అ కోర్స్. బట్ ఇక్కడ యూ ఆర్ గెటింగ్ రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ యూ డోంట్ జస్ట్ గెట్ అ సింపుల్ సర్టిఫికేషన్ స్టేటింగ్ దట్ యూ ఆర్ అ సర్టిఫైడ్ జావా డెవలపర్, అలా ఉండదు. సో ద టైమ్ యూ ఆన్ బోర్డ్ యూ గెట్ అ ఆఫర్ లెటర్,
you get pay slips, you get salary every month, you get stipend every month. ఓకే. Along with this, let's say you have finished your internship, you get a complete experience letter stating that so and so person has worked under our branch, R&D branch లో పలానా ప్రాజెక్ట్స్ కింద యాజ్ అ జావా డెవలపర్ ఓకే. తనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉందో నాకు ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లెటర్ వస్తుంది. ఓకే. That is the foundation, that is the main bridge that helps them to get into any kind of IT company. ఓకే. Yeah. సో ఒక ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్‌తో పాటు జాబ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది కదా? ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది, Okay. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది సపరేట్గా ఉండదు. లెట్స్ మీరు ఇవాళ ఇక్కడ రిజైన్ చేశారు అనుకోండి, హైపోథెటికల్ సిచ్యువేషన్, మీ దగ్గర జాయిన్ అయినప్పుడు ఆఫర్ లెటర్ ఉంటుంది, రైట్. లాస్ట్లో రిలీవింగ్ లెటర్ ఉంటుంది. సో దీస్ టు ఆర్ ప్రైమరీ. మీరు ఏ కంపెనీకి వెళ్ళినా ఆఫర్ లెటర్ ఏది, రిలీవింగ్ లెటర్ ఏది అడుగుతారు. దిస్ ఈజ్ వాట్ యూ గెట్ ఫ్రమ్ అస్. ఓకే. You don't get any certificate stating that you have finished your internship, because we don't treat them as students, we treat them as employees, and they are employees. They are employees of our organization, ఓకే. and from there we help them place in our internal client projects or external client projects also, depending upon the requirement. ఓకే. ఓకే. సో ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ మీద కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకి కూడా వీళ్ళ మీద నమ్మకం ఉండాలి కదా, ఇప్పుడు వర్క్ చేస్తున్న ఎస్, వాళ్ళ మీద. ఆ So how do నమ్మకం వచ్చేటట్టు చేసేది మేము కోడింగ్ ట్యూటర్. ఇప్పుడు ర్యాండమ్గా ఎవరిని పడితే వాళ్ళను హైర్ చేసుకోరు, అంటే దర్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఓకే. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా వాట్ ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ హ్యావ్ రైట్ సెట్ ఆఫ్ స్కిల్స్? సో వీ మేక్ షూర్ దాట్ ఎవ్రీ క్యాండిడేట్ హూ కమ్స్ టు అస్, ఈ 9 months అన్నాం కదా, ఈ 9 monthsలో వీ మేక్ షూర్ దే ఆర్ అప్స్కిల్డ్ ఇన్ ద రైట్ ప్లాట్ఫామ్. అప్స్కిల్లింగే కాకుండా ద మెజారిటీ థింగ్ ఇస్ దే ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. ఓకే. సో రేపు ఒక ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేసావు అంటే తను ఒక ప్రాపర్ స్ట్రీమ్ లైన్లో చెప్పగలగాలి. యాజ్ అ జావా డెవలపర్గా ఏం చేశాను, .NET డెవలపర్గా ఏం చేశాను, ఫుల్ స్టాక్ డెవలపర్గా ఏం చేశాను, క్లౌడ్ ఇంజనీర్గా ఏం చేశాను, మీ కంపెనీలోకి వచ్చి నేను ఏం చేయగలుగుతాను, ఓకే. హౌ క్యాన్ ఐ ఫిల్ ఇన్ ది షూస్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ బిల్డింగ్. యా, వాళ్ళ రిక్వైర్మెంట్‌కి మీట్ అవ్వాలి. మ్యాచ్ అయ్యేటట్టు మేము ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తాం. సో పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్, పీపుల్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు ఐటీ, కమ్ టు కోడింగ్ ట్యూటర్. ఓకే. కంపెనీస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ స్కిల్ఫుల్ క్యాండిడేట్స్. ఇప్పుడు కంపెనీస్ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం అంటే మార్కెట్లో జాబ్స్ లేవని కాదు, లాట్ ఆఫ్ జాబ్స్. యూ కెన్ డూ రీసెర్చ్, యూ టేక్ ఎనీ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, ఐబిఎం, విప్రో. ఈ కంపెనీస్లో యూ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ పొజిషన్స్ ఓపెన్. ఓకే. బట్ బయట మనకి వినిపించే టాక్ ఏంటంటే ఐటీలో జాబ్స్ లేవు. మ్మ్. సో ఇక్కడ ప్యారిటీ చాలా ఉంది. అక్కడేమో వేల పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి, ఖాళీ ఉన్నాయి. ఇక్కడనేమో వీళ్ళకు స్కిల్ఫుల్ క్యాండిడేట్స్ దొరుకుతలేరు. ఏంటి బ్రిడ్జ్ అంటే కాలేజెస్ ఏం చేస్తున్నాయి అంటే బేసిక్ స్కిల్స్తోని మార్కెట్లోకి పంపిస్తున్నాయి. ఆ బేసిక్ స్కిల్స్ మనకు జాబ్ వచ్చే వరకు పనికొస్తలేవు. మ్మ్. సో ఆ బ్రిడ్జ్ని ఫుల్ఫిల్ చేయడానికి మేమేం చేస్తున్నామంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హూఎవర్ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఐటీ, వాళ్ళకు రైట్ ప్లాట్ఫామ్ పైన స్కిల్స్ ఇచ్చి, రైట్ ప్లాట్ఫామ్ పైన ట్రైనింగ్ అండ్ రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి, ఓకే. వాళ్ళను ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో, అండ్ వీ హ్యావ్ ఎ క్లయింట్ బేస్ లైక్ వీఆర్ టైడ్ అప్ విత్ మల్టిపుల్ కంపెనీస్. సో ఈ కంపెనీస్లో ప్లేస్ చేస్తామన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ అ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ వితౌట్ లీవింగ్ ఎనీ గ్యాప్స్. ఓకే. సో అక్కడ ఇద్దరికి కూడా బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది కోడింగ్. It's a win-win situation. It's a win-win situation for the candidate. It's a win-win situation for the IT companies also. అంటే మీ క్యాండిడేట్స్కి ఎలాగా win-win situation you understood. We take care of everything. But for IT companies ఎలా బెనిఫిట్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చారు, మీరు జాయిన్ అవుతారా లేరా అని లాస్ట్కి వాడు గడప దొక్కేదాకా వానికి తెలియదు మీరు వస్తారా లేదా అని. ఆఫర్ లెటర్ వచ్చింది అనొచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే వన్స్ యు ఆర్ సెలెక్టెడ్, it is our guarantee to the company that our candidate will definitely report there. ఓకే. Yeah. So yes. ఓకే. ఓకే. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ మీద కూడా యూ హ్యావ్ టు ఆ కైండ్ ఆఫ్ ఉండాలి కదా, అంటే మీకు Yeah. కూడా Yes. సే ఉంటుంది. We make sure that all our candidates who are going for interviews, they are gauged on certain metrics. ఓకే. అంటే కామ్ స్కిల్స్. ఫస్ట్ థింగ్ ఇస్ ద ప్రైమరీ థింగ్ ఇస్ కామ్ స్కిల్స్. మనం చాలా లీజర్గా తీసుకుంటాము కమ్యూనికేషన్ స్కిల్సే కదా అని, బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కామ్ స్కిల్స్ ప్లస్ యాక్చువల్ స్కిల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు పర్ఫామ్, ప్లస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఓకే. that shows that these guys are experienced. So all of this is a combination that needs or that helps a candidate to land a job. ఓకే. So yeah. యా, సో కోడింగ్ ట్యూటర్లో మీరు చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఎంప్లాయీగా టర్న్ అవుతున్నారో వాళ్ళని చూసుంటారు కదా. సో వాళ్ళ ఎంటైర్ ప్రాసెస్ మీరు చూసారు అండ్ వాళ్ళు ఎంప్లాయీగా టర్న్ అవ్వడం చూసారు కదా. Yes. సో మార్కెట్ ఇప్పుడున్న కండిషన్స్కి అండ్ వీళ్ళకున్న స్కిల్ సెట్కి కానీ వాటికి ఆ డిఫరెన్సెస్ అనేవి మీరు నోటీస్ చేస్తుంటారు కదా. సో ఒకవేళ చెప్పాలి అని అనుకుంటే వాట్ ఆర్ దోస్ డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేసిన వాటిలో ఎక్కువ? సింపుల్గా చెప్పాల్సిన డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇప్పుడు టెక్నాలజీస్ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్ అండి. అంటే నేను 80s సి లాంగ్వేజ్ ఉంది, 90s C++ వచ్చింది,
మిడ్ 90స్లో జావా వచ్చింది, 2000స్లో జావా స్క్రిప్ట్ వచ్చింది, తర్వాత పైథాన్ వచ్చింది, గో లాంగ్వేజ్, సి అంటే ఐఎమ్ స్పీకింగ్ టెక్నికల్ ఓకే. టర్మినాలజీస్. ఓకే. సో ఐటీలో ఒక ఛాలెంజ్ ఏంటి అంటే జీతాలు ఎక్కువ, అవి అందరికీ తెలుసు. ఆ జీతాలు ఎందుకు ఎక్కువ అంటే కంటిన్యూస్ స్కిల్ అప్గ్రేడేషన్. ఓకే. మీరు కంటిన్యూస్గా మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఓకే. సో ఇక్కడ జనాలు ఏం చేస్తారంటే ఒకసారి జాబ్ వచ్చింది కదా అమ్మ అని కూర్చుంటే వర్కౌట్ కాదు. ఓకే. ఫస్ట్ థింగ్, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ టెల్ దెమ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఆ జాబ్ రావడానికి వాళ్ళు పడే కష్టం అదొక వంతు, వచ్చిన తర్వాత కూడా అంతే కష్టపడాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలి కదా. రైట్. ఎస్. సో మేము హామీ ఇస్తున్నాము, ఓకే మీ దగ్గర బీటెక్ ఉందా, డిగ్రీ ఉందా, మా దగ్గరకు రండి, మీకు స్కిల్స్ ఇస్తాము, మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాము, మీకు జాబ్ ఇస్తాము, ఆ హామీ ఇస్తున్నాము. జాబ్ వచ్చిన తర్వాత నిలబెట్టుకునే బాధ్యత కూడా ఆ క్యాండిడేట్కి ఉండాలి, ఓకే. బికాస్ కంటిన్యూస్ లెర్నింగ్ అనే ప్రాసెస్ ఎప్పటికీ ఆగకూడదు. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ హైలైట్. ఓకే. అండ్ ఫైనలీ ఫ్రెష్గా బీటెక్ చేసిన వాళ్ళు కానీ లేదంటే నెక్స్ట్ జాబ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు, కెరియర్ స్విచ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ ఫీల్డ్ నుండి మళ్ళీ ఐటీ సైడ్ రావాలనుకున్న వాళ్ళకి కోడింగ్ ట్యూటర్ తరఫున వాట్ వుడ్ యూ లైక్ టు కన్వే? I will just tell them one thing. Confusion. If you are confused, like మీకు ఏం చేయాలో తెలియదు, బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, లేకపోతే ఏదో నాన్ ఐటీలో చేస్తున్నారు, ఐటీకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఫస్ట్ మా దగ్గరకు రండి. ఓకే. జస్ట్ కమ్ టు కోడింగ్ ట్యూటర్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ కొండంత ఎక్స్పెక్టేషన్స్తో రమ్మని నేను చెప్తలేను. కమ్ విత్ అ బ్లాంక్ స్లీట్. ఓకే. We will tell you how can we help you. First thing, is it possible or not? Okay. It's a straight yes or no. And 99% it's a definite possibility with us. Coding tutor తో it's absolute possibility. So anybody, be it you are a BTech fresher, మీరు ఒక డిగ్రీ ఫ్రెషర్ కావచ్చు, ఆర్ నాన్ ఐటీలో చేస్తున్న వాళ్ళు కావచ్చు, కోడింగ్ ట్యూటర్కి రండి. ఓకే. బయటికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోండి, ఐఎమ్ నాట్ సెయింగ్ చేసుకోకండి, బికాస్ టైం వేస్ట్ చేసుకుంటేనే తెలుస్తుంది వాళ్ళకి మా విలువ, తెలిసొస్తుంది మా బయట. విలువ ఏంటో అని. రైట్. బట్ టైం వేస్ట్ చేయాలనుకునే వాళ్ళు, లైక్ పీపుల్ హూ డూ నాట్ వాంట్ టు వేస్ట్ ఎనీ టైమ్, come to us, come to Coding Tutor. We will counsel you, we will tell you what is the right platform for you, we will help you upskill, we will make you work in real time projects, and we will only place you. This is our promise, our guarantee from Okay. Coding Tutor. ఇంకేం కావాలి ఎవరికైనా ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి అంటే? Coding మంచి tutor పాత్ర ఒక్కటే కావాలి. చూపించారు, జాబ్ కూడా చూపించారు, ఎక్స్పీరియన్స్ కూడా చూపించారు. అంతే. సో Right. ఏం కావాలి అంటే కోడింగ్ ట్యూటర్ ఒకటే కావాలి. ఓకే. Yeah. పర్ఫెక్ట్. కోడింగ్ ట్యూటర్ కావాలి. Yes. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much. అండ్ Thank you థ్యాంక్స్ so ఫర్ much. టైం. Yeah.